దక్షిణాదికి జనసేనని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ అధిష్టాన పెద్దలు. నిన్న చూస్తే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తల్లూరి గారు, అదేవిధంగా నాగబాబు గారు సీనియర్ నేత ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ గారు స్వయాన అన్నయ్య వారి సమక్షంలో కేరళలో కొన్ని చేరికలు కొన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 200 మందికి పైగా వివిధ పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు. ఇదేం ట్విస్ట్ అసలు? ట్విస్టే ఉంది బ్రహ్మనాయుడు గారు, కష్టపడుతున్నారు జనసేన పార్టీ వారు కాబట్టి వారి యొక్క సైద్ధాంతికంగా వాళ్ళని ఆకర్షితం చేయగలిగారు కాబట్టి 200 మంది కాదు, సబ్జెక్టు కరెక్షన్ 300 మంది దాకా చేరినట్టు నాకు ఉన్నటువంటి సమాచారం. 300 మంది దాకా చేరారు. అయితే రామ్ తాళ్ళూరు గారు పార్టీలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా పార్టీ బలపడుతున్నది అన్నమాట వాస్తవం. చాలా ఆంధ్రప్రదేశ్ లో అటు నా నెంబర్ 2 పొజిషన్ ఎవరు, ఆయన ఈయన మా నెంబర్ 2 మా ఆంధ్రప్రదేశ్ లో ఉండడు అనేటువంటి ఇలాంటి ఒక విభిన్నమైన వాతావరణంలోంచి జనసేన పార్టీలోకి కొత్తగా వచ్చినటువంటి లేదా గతంలో వెనక నుండి నడిపిస్తూ ఇప్పుడు పార్టీ పగ్గాలు తీసుకున్నటువంటి రామ్ తాళ్ళూరు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో నాగబాబు గారు కూడా కొంచెం ఎక్కువగా పార్టీ ఇన్వాల్వ్మెంట్ గతంలో ఎంత ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ తీసుకుని కనీసం ఈ రాష్ట్రంలో కాకపోయినా పక్క రాష్ట్రంలో నుంచి 300 మంది కార్యకర్తలను నాయకులను ఆకర్షించడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఖచ్చితంగా డెవలప్మెంట్ గానే చూడాలి జనసేన పార్టీకి. అంటే టీడీపీ ఆ సాహసం చేయలేకపోయింది కదా ఆంధ్ర తెలంగాణ దాటి దక్షిణాది రాష్ట్రాల్లో. టీడీపీలో పవన్ కళ్యాణ్ గారు లేరు కదా. టీడీపీలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే టీడీపీలో కూడా రకరకాల రాష్ట్రాల నుంచి జాయిన్ అయ్యేటువంటి చరిష్మా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే అతను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఫిల్మ్ స్టార్. అటువంటి ఫిల్మ్ స్టార్ కి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నమాట వాస్తవం. రెండవది బీజేపీ పొత్తుతో ఉన్నటువంటి ఈ సమయంలో నిజంగా కేరళలో బీజేపీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళ యొక్క వేళ్లు భూమిలోకి తీసుకెళ్లాలి బలంగా. కేరళలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి భావజాలం కానీ లేదా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఎదిగించేటువంటి ఒక వాతావరణం చూడాలి అని చెప్పేసి అనేటువంటిది చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఎలక్షన్ లో కూడా ప్రయత్నం చేశారు కానీ ఫెయిల్ అయినటువంటి ఒక సందర్భం మనం అందరం కూడా గమనిస్తున్నాం. కాబట్టి ప్లాన్ బిలో భాగంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఉపయోగించుకుని సౌత్ లో పవన్ కళ్యాణ్ ఒక లీడర్ గా ఎమర్జ్ అవడానికి బీజేపీ కూడా కొంత సహాయం చేస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అటు కర్ణాటకలో కానివ్వండి, ఇటు తమిళనాడులో కానివ్వండి. తమిళనాడులో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని రేకెత్తిని. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో తీవ్రంగా వాళ్ళ వైపు నుంచి వ్యతిరేకత ఉంచినటువంటి విషయం. అయినప్పటికీ కూడా తలగకుండా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళినటువంటి ఒక చొరవ ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేస్తూ బీజేపీ వారు సౌత్ ఇండియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని బేస్ చేసుకుని రాజకీయాలు చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నమాట అందరికీ తెలిసిన విషయమే. మరే పార్టీ కూడా సనాతన ధర్మాన్ని భుజానేసుకునేటువంటి ఒక క్రమంలో జనసేన పార్టీ మిగిలిన అన్ని మతాలను మేము గౌరవిస్తాం, అట్ ద సేమ్ టైం సనాతన ధర్మం మా విధి విధానం అని చెప్పేసి ధైర్యంగా చెప్పి సౌత్ ఇండియా మొత్తం కూడా చొచ్చుకెళ్ళేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న భాగంగా 300 మంది కార్యకర్తలను లేకపోతే నాయకులను చేర్చుకోవడం అనేది ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు 1% ఓటింగ్ ఉన్నా 10% ఓటింగ్ ఉన్నా ఆ వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కేరళలో కూడా ఉప ముఖ్యమంత్రి పదవికి ఎవరైనా జనసేన పార్టీ నుంచి ముందుకెళ్తారేమో చూద్దాం. కేరళలో కూడా ఉప ముఖ్యమంత్రి పదవికి ఏమన్నా ట్రై చేస్తారేమో చూద్దాం ఉంటుంది. సరే, ఆ పరిస్థితులు ఉంటాయా? ఎందుకుంటావు బ్రహ్మనాయుడు గారు? ఆంధ్రాలో అనుకున్నారు ఏంటి? ఆంధ్రాలో అవ్వలేదు. ఆంధ్ర వేరు, ఆంధ్ర పరిస్థితులు వేరు. ఆంధ్రాలో వారి కుటుంబానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడున్న పవర్ స్టార్ బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా కేరళలో కూడా ఒక తెలుగు వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవ్వాలని మనందరం కోరుకుందాం. అది పవన్ కళ్యాణ్ గారే కావాల్సిన జనసేన పార్టీ నుంచి ఎవరైనా కానీ సంతోషమే కదా. మసాలా గారు ఏంటి వెంకటేష్ గారి వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి? వారి సీరియస్ గా మాట్లాడతారు లేదా వెటకారంగా అంటున్నారు? లాస్ట్ స్టేట్మెంట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ బానే ఉంది, ఫస్ట్ 2-3 స్టేట్మెంట్లు. లాస్ట్ కి వచ్చేసరికి వారి యొక్క భావం మారిపోతుంది. వెటకారం ఏం లేదండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయని చెప్తున్నా. ఓకే మసాలా గారు అంటే ఇప్పుడు నిజానికి మరి కొద్దిగా నాకైతే వెటకారం ధ్వనిస్తున్నాను. ఎందుకంటే
ఆయన కోరిక కావచ్చు కానీ అక్కడ అసలు అసెంబ్లీ స్థానాలు ఒక పక్కన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. దానిలో ఆ సందర్భంగా పోటీ కానీ దానికి సంబంధించిన కెపాసిటీ కానీ అక్కడున్న కార్యకర్తల బలం కానీ ఏమాత్రం సరిపోదు. అట్లాంటి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చెప్పడం అనేది కొంత నిజానికి వెంకటేష్ గారు ఆయన 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 అభిలాష కావచ్చు, లేదంటే ఆయన కోరిక కావచ్చు, ఆయన అభిప్రాయం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు గమనించాలి. ఒక్క నిమిషం సార్. Let me finish. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా 21 సీట్లు తీసుకుంటే 10 సీట్లని తెలుగుదేశం పార్టీ నుంచి మనం తెచ్చుకుని పోటీ చేయించుకున్నాం. కాబట్టి అక్కడ కూడా ఒక 25 సీట్లో 30 సీట్లో లేదా 10 సీట్లో తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఏ పొత్తుతో ఉన్నామో వాళ్ళ దగ్గర నుంచి సీట్లు తీసుకొచ్చి మనం కూడా ఆ రేస్ లో ఉండొచ్చు కదా. ఇది ఒక కొత్త రాజకీయాల్లో ఒక కొత్త రకమైన ఒరవడి ప్రవేశించింది. కాబట్టి మనం శభాషనే అనాలి. ఎందుకంటే ఓకే వెంకటేష్ గారు అర్థమైందండి, మీ భాషలో బాగా అర్థం చెప్పారు కదా, మీరు ఆగండి వాళ్ళు చెప్పండి. రామనాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసుకోవాలి. అంటే నేను పోల్చడం కాదు, సందర్భం వచ్చినట్టు. సో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో కానీ అంత ముందు కానీ పోటీ చేసినప్పుడు ఆయన సొంతంగా నాయకులు తయారు చేశాడా? ఎక్కడి నుంచి తెచ్చాడు? కాంగ్రెస్ నుంచి వచ్చారు 80%. అసలు ఒక 10 మందిని చెప్పండి. ఇప్పుడైనా ఒక 15 మందిని 175 నియోజకవర్గాలు 80 అనకూడదు. ఓ 60% కాంగ్రెస్ నుంచి వస్తే ఓ 25% ప్రజారాజ్యం నుంచి వచ్చారు. ప్రజారాజ్యం 25% అన్నారు సార్. ప్రజారాజ్యంలో అంతకు ముందు కూడా కాంగ్రెస్ నుంచే వచ్చారు. నేననేది ఏంటంటే అది పవన్ కళ్యాణ్ 10 మందిని తెచ్చుకున్నాడు కాదు, మొత్తం 175 160 మందిని తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా ఎట్లా అంటాం మనం? అలా ఏం తెచ్చుకోలేదండి. మీరు కొంచెం గమనించాలి. గోరంట్ల మాధవ్ గారు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ పార్టీ నుంచి వచ్చారండి గోరంట్ల మాధవ్ గారు? గోరంట్ల మాధవ్ ఎక్కడి నుంచి వచ్చాడు? బాపట్ల ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు? తిరుపతి ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు? లేకపోతే అరకు పాడేరు ఎంపీ ఎక్కడి నుంచి వచ్చారు? సామాన్యులని పార్లమెంట్ కి పెట్టి పంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికిను ఇతనికి పోటీ. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఇక్కడి నుంచి తెచ్చుకున్నారు కాదు. మట్టి మనుషుల్ని తీసుకుని పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మీరు మొత్తం అంతా కూడా ఆయన బురద పోయాలన్న విషయం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు అతను ఒక్కడే, అతని తల్లి మాత్రమే. ఆ తర్వాత అతని భావజాలం నచ్చి మిగతా వాళ్ళందరూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవడి కాళ్ళు పట్టుకుని ఎవడి చేతులు పట్టుకుని పార్టీలోకి రండి మహాప్రభర్ అనలా. ఇప్పటికి కూడా కొంతమంది సన్నాసులు మాట్లాడే మాట ఏంటంటే తండ్రి చనిపోగానే సంతకాలు పెట్టించుకున్నాడు అనే ఏదో మాటలు. వెంకటేష్ గారు మీరు ఆగండి సార్.